జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజాసేవ కోసం, ప్రజల బాగోగుల కోసం నిత్యం పరితపిస్తున్న మహోన్నత వ్యక్తి ఎంవీఆర్. ముత్యాల వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా అనకాపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో పవన్ ఆరోగ్య భరోసా మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి. అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించినట్లు వెల్లడించిన సత్యనారాయణ. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా 8 ఎలక్ట్రానిక్ వాహనాలను పంపిణీ ప్రారంభించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చిన స్వప్నిల్ దినకర్ పుణ్కర్. నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించిన యలమంచిలి ఎమ్మెల్యే సందరపు. పి ధర్మవరం వెళ్లి రోడ్డు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విజయ్ కుమార్. నిజాయితీ నిస్వార్థం గెలిపై సాగరా, ఆ గెలిపే నీదిరా అనే మాటలకు అర్థం వచ్చే విధంగా మన జిల్లాలో ఉన్న ఏకైక వ్యక్తి ముత్యాల వెంకటేశ్వరరావు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. ప్రజాసేవ కోసం, ప్రజల బాగోగుల కోసం నిత్యం పరితపిస్తున్న వ్యక్తి తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటువంటి మహోన్నతుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా బుధవారం ఎంవీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు, యువసేన సభ్యులు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాబోయే ప్రజానాయకుడు యొక్క జన్మదినాన్ని ఎంతో ఆనందంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం నాడు నుంచే అన్ని ప్రాంతాల్లోని కుల పెద్దలు, అభిమానులు అనకాపల్లి నరసింగరావుపేటలోని ఎంవీఆర్ ప్రధాన కార్యాలయానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాల కొరకు ఆర్థిక సాయం పొందిన కమిటీ సభ్యులు, ఫెలోషిప్ సభ్యులు కూడా ఎంవీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి తరలివచ్చారు. మీలాంటి మంచి సహృదయుల వల్లనే మా గ్రామాల్లో ఆలయ నిర్మాణాలు, చర్చిలు అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో మీరు అనుకున్న కోరిక నెరవేరే విధంగా రాజకీయాలకు రావాలని ఎంవీఆర్ను వాళ్ళందరూ కోరారు. మన ప్రియతమ నేత, మనందరూ ఆరాధ్య దైవం మన ముత్యాల వెంకటేశ్వరరావు గారు జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు కొన్ని సేవా కార్యక్రమంలో ఉన్నప్పటికీ కూడా మాకు ఇచ్చిన మాట ఎక్కడా కూడా తప్పకుండా సార్ వచ్చినందుకు చాలా సంతోషం. మరి ఆ అమ్మవారి ఆశీస్సులు, అలాగే మన నిండు నూరేళ్ళు మన ముత్యాల వెంకటేశ్వరరావు గారికి ఉండాలని, మరి ఇలాంటి వేడుకలు ప్రతి ఒక్కరు కూడా అభిమానులు ఎక్కడెక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరిన్ని ఇంకా చేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఆటో స్టాండ్ మిత్రులు ఉన్నారు, పాపం పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఇలా ముత్యాల వెంకటేశ్వర గారు వస్తున్నారంటే ఆటోలు అలా పెట్టుకొని కూర్చున్నారంటే అతను ఎంత సేవా కార్యక్రమం చేసి అందరికీ కూడా ఎంత అభిమానం ఉన్నదనేది ఏదైనా కార్యక్రమం చేసినప్పుడే తెలుస్తుంది మనకి. కానీ ఇక్కడ ఇంతమంది అభిమానం సంపాదించుకున్నందుకు నేను ముత్యాల వెంకటేశ్వర పాల్పంచుకోవడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మరి రానున్న రోజుల్లో సారు ఈ ప్రజాసేవ, బస్సు యాత్రలు, ఎన్నో గుడి కార్యక్రమం, ఎక్కడైనా గుడి ఆగిపోతే గుడికి ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో, ఎవరైనా కష్టం ఉంటే సాయం చేయడం, ఏదైనా ప్రజలుగా మనం పుట్టినందుకు ఏదైనా సేవా కార్యక్రమం చేశామంటే అది చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటూ, రానున్న రోజుల్లో సారు రాజకీయంలో రావాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం అంబాజీపేట మండలం మొసళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన పవన్ ఆరోగ్య భరోసా మెడికల్ క్యాంపును పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ పేరు మీద పి గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. పి గన్నవరం మండలం మొసలపల్లి గ్రామంలో కార్యక్రమం కొనసాగిస్తున్నామని, ఆసుపత్రులకు వెళ్లలేని స్థితిలో ఉన్న పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచిత వైద్య సేవలు పొందాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పేద ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కూటమి నాయకుల సహకారంతో కిమ్స్ వైద్య సంస్థ సౌజన్యంతో ఈ పవన్ ఆరోగ్య భరోసా మెడికల్ క్యాంపును ప్రారంభించడం జరిగిందని, ప్రతి గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా పంపిణీ జరిగిన 8 ఎలక్ట్రానిక్ వాహనాలను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రతను పాటించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానమైన పరిశుభ్రతపై అధికారులు మరియు సిబ్బంది బాధ్యత వహించి పనిచేయాలని సూచించారు. సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్యను ఏ మండలాలకు వాహనాలను కేటాయించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కవిటి మండలం రాజాపురం పంచాయతీ, కంచిలి మండలం ఎంఎస్సీపల్లి, ఇచ్చాపురం మండలం మస్కాపురం, వజ్రపు కొత్తూరు మండలం, పల్లిఊరు, మందస మండలం, బుడారిసింగి, పలాస మండలం, తర్లుకోటకు ఒక్కొక్కటి చొప్పున మరియు కోటబొమ్మాలి మండలం నిమ్మాడకు 2 వాహనాలను కలిపి మొత్తం 8 వాహనాలు మంజూరైనట్లు కలెక్టర్కు ఆమె వివరించారు. తదుపరి వాహనాల పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అనుభవం ఉన్న డ్రైవర్లతో పనిచేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ భారతి, సౌజన్య, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. What we do in Vizag. అంటే అక్కడెక్కడ దగ్గర ఉంటే ఒకసారి చూడగలరా? All the 6 bins. It is mixed waste is 20 into 6 120. So your 350 is to 120 because of this. This will go for maximum 1 month. I know. This will come. Okay, why a combination of this and this? Yes, this is also good, but without this protection, what we are doing is we will try to keep villages there. Generally, nobody gives this, but they are design. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పి ధర్మవరం వెళ్లే రోడ్డు నుంచి యలమంచిలి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు 50 లక్షల అంచనా విలువతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన చేసిన యలమంచి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ప్రెసిడెంట్ బోర్లను శ్రీను, జిల్లా సెక్రటరీ కొటారి నరేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విస్తృత స్తోమ జయం భవాజస్య సంగదే అభ్యన్మోద్ధాది నాతం యజ్జాయ నాతం యజ్జమదే దైవేః స్వస్తిరస్రః స్వస్తిర్మాంసేభ్యో బోద్ధం సర్వదిన నిరధినాభివృద్ధిరస్తు మనస్కరికరితసిద్ధిరస్తు ఐరణస్తయస్తు అభ్యన్మోద్ధ శివాకృతిరే గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద మహాదేవాభ్యో నమః గణపతి నానాకందై జైతం ఓం బ్రహ్మణాం బ్రహ్మాండత్రుడా ఆనత్రుణమన్యోదవిశ్రేతదాదనో ప్రణో దేవి సరస్వతి మా దేవి జయమేరువతి విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణం నందు వనితా వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉత్సాహవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా వాసవి ఇంటర్నేషనల్ డైరెక్టర్ మరియు మాజీ గవర్నర్ కేసీజీఎఫ్ తమ్మన్న, అమర్నాథ్, V201A విశాఖ జిల్లా గవర్నర్ వంకాయల సాయి నిర్మల హాజరయ్యారు. ముందుగా వీరంతా ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2026వ సంవత్సరానికి గాను వాసవి క్లబ్ పెందుర్తి శాఖకు నూతనంగా నియమితులైన అధ్యక్షుడు కంచర్ల వరప్రకాష్, కార్యదర్శి కల్లూరి అప్పలరాజు, బాబ్జీ, కోశాధికారి కల్లూరు శ్రీనివాసరావు, వనితా క్లబ్కు అధ్యక్షురాలిగా కంచర్ల శ్యామలను నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రసంగిస్తూ ప్రతి మనిషి సొంత లాభం కొంత మానుకొని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. క్లబ్ నూతన కమిటీ సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ వాసవి మాతా శోభాయాత్రలు సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించాలని సూచించారు. సందర్భంగా నూతనంగా నియమితులైన క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నియామకాలను పదవులుగా కాక బాధ్యతలుగా తీసుకుని సంఘ సభ్యుల అభ్యున్నతికై కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పలువురు పేదలకు క్లబ్ వారు అతిథుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, వస్త్రాలను పంపిణీ చేశారు. సందర్భంగా సభకు హాజరైన అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు డివివి సత్యనారాయణ, గ్రంథి రామ, అభివృద్ధి కమిటీ ప్రతినిధులు దాసరి అప్పారావు, గ్రంథి సురేష్, కందుల వరాహల శెట్టి, కూర్మదాస తదితరులు పాల్గొన్నారు. సంకల్ప, ప్రతిభా సంకల్ప, సేవా సంకల్ప, సౌభాగ్య సేవా సంకల్ప అని ఇది హైయెస్ట్. ఇప్పటికీ సౌభాగ్య సేవా సంకల్ప అంటే 10 లక్షలు. 10 లక్షలు ఎవరైతే దాఖలుగా ఇస్తారో వారు కేసీజెఫ్ అవుతారో వారి సౌభాగ్య సేవా సంకల్ప. అటువంటి హైయెస్ట్ కేసీజెఫ్ తో ఉన్న మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు సిద్ధా సూర్యప్రకాష్ గారు. ఆయన అపర కోటీశ్వరుడు చేసుకోవడానికి అపర కోటీశ్వరుడైన సిద్ధా సూర్యప్రకాష్ గారు ఇవాళ ఈ ఇయర్ మనకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా సేవలు అందించడానికి
మన ముందుకు వచ్చినందుకు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్న ఇయర్లో నేను గవర్నర్గా ఉండడం, మరి నేను గవర్నర్గా ఉన్నప్పుడు మీరు ఇనాక్టివ్ క్లబ్లో చేసినందుకు మీ అందరినీ కూడా మనం ఎందుకంటే పెందుర్తి క్లబ్ 2 ఏళ్ళు అయింది, దాన్ని ఇనాక్టివ్ క్లబ్ లో పెందుర్తి జరుపుకున్నారు. మరియు మీరందరూ కూడా మంచి స్ఫూర్తితోని మరి మోటివేషన్ మందితోని మంచి స్ఫూర్తితో పెట్టడం అంటే మీకు ఏ సీరియస్గా చేస్తున్నారు. సో మీరు పెద్ద ఎత్తున మారంటూ కానీ ఎందుకంటే కానీ మనము డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఐకమత్యం కానీ లేకపోతే స్పిరిట్ కానీ ఇలాంటి క్లబ్ డిస్ట్రిక్ట్ లో మరి ఇయర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఎవరండి? సిద్ధార్థ్ గురుప్రకాష్ గారండి. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను ఎంతో మందిని అందించిందిగా ఖ్యాతి పొందిన పిఠాపురంలో ఉన్న ఒక క్రీడా మైదానాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని పిఠాపురం ప్రజలు, పూర్వ విద్యార్థులు, క్రీడాకారులు తప్పుపడుతున్నారని, ఉన్న ఒక క్రీడా మైదానంలో కొంత భాగంలో 10 ఏళ్లుగా అసంపూర్తిగా మినీ స్టేడియం నిర్మాణం ఉందని, అధికారులు ఇలా ఎగ్జిబిషన్లకు మైదానాన్ని ఇచ్చి క్రీడలు ఆడుకునేందుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాట్లు వద్దని 2 రోజులుగా చెప్తున్నా ఎగ్జిబిషన్ ఏర్పాట్లు జరిగిపోతూనే ఉన్నాయని, అధికారులు స్పందించకపోవడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గొప్ప క్రీడాకారులను తయారు చేసే ఘనచరిత్ర కలిగిన ఈ క్రీడా మైదానాన్ని ఇటువంటి ప్రైవేట్ కార్యక్రమాలకు ఇచ్చే ధ్వంసం కాకుండా తమ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల, పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్, మన ఊరు మన బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు విజ్ఞప్తి చేశారు. నా పేరు కొండేపూడి శంకర్రావు. నేను ఇక్కడ ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ హై స్కూలు మరియు జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి సంఘం కన్వీనర్గా కూడా చాలా కాలం నుంచి ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు మేము నిలబడినటువంటి ఈ క్రీడా స్థలం కాపాడడంలో ప్రధానమైన పాత్ర వహించిన వ్యక్తుల్లో నేను ఒకడిని. నిజేదంటే అన్యాక్రాంతం కాకుండా దీన్ని చాలామందితో పోరాడి ఈరోజు ఇక్కడ విద్యార్థులందరూ కూడా రకరకాల క్రీడలు నేర్చుకోవడానికి, తర్వాత క్రికెట్ ఆడుకునే యువకులందరికీ కూడా ఈరోజు ఉపయోగపడుతుంది. దీన్ని కాపాడామని చెప్పేసి చాలా సంతోషితంగా విషయంగా మేము భావిస్తున్న తరుణంలో కూడా ఇలాగా ప్రైవేటు వ్యక్తులకి ఈ స్థలాన్ని ఎగ్జిబిషన్లు కానీ, తర్వాత వేరే విధంగా కూడా ఈ కళాశాల యాజమాన్యం అవనండి, లేకపోతే ఐరాదార్టీస్ అవనండి, ఎవరిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ క్రీడా స్థలంలో సగభాగం అక్కడ ఆ స్టేడియం అని కట్టి నిర్మాణం చేసి గత 10 సంవత్సరాలుగా కూడా ఆ నిర్మాణం పూర్తి చేయకుండా కూడా ఆ క్రీడా స్థలాన్ని నాశనం చేయడం జరిగింది. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వారు రాకపోకలు చేయడానికి వీలుగా ఇక్కడ ఒక హెలిపాడ్ నిర్మాణం జరిగింది. అది చాలా సంతోషించదగ్గ విషయం. అది కానీ ఈ మధ్యకాలంలో ఈ ఎగ్జిబిషన్ నిమిత్తం ఇది ఎవరిస్తున్నారో పర్మిషన్ కూడా తెలియని పరిస్థితి. ఇది ఎగ్జిబిషన్ 4 రోజుల పాటు ఇక్కడ ఏర్పాటు చేయడం, వారి క్రీడా స్థలం అంతా కూడా గోతులమయం చేసి వారి కాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అది తర్వాత వర్షం పడితే ఆ గోతుల్లో పడి క్రీడాకారులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, చాలా దెబ్బలు కూడా తగిలిన దాఖలాలు కూడా మనకున్నాయి. అయితే ఈ క్రీడా స్థలం మీద వచ్చిన ఈ అమౌంట్ని, ఈ సొమ్మును కూడా కళాశాలకి జమ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ పారదర్శకంగా ఆ సొమ్ము ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అది ఇప్పుడు కళాశాల ప్రిన్సిపల్ గారిని అడిగితే ఏదో నిర్మాణాలు చేసామన్నారు, కానీ నిర్మాణాలు చేసే హక్కు వాళ్ళకి లేదు. ఇంచేదంటే అది కాంట్రాక్ట్ తీసుకుని టెండర్స్ వేసుకుని ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో చేస్తారు తప్ప ఈ సొమ్ముతో కాదు. కాబట్టి ఈ సొమ్ము నిలవతో కూడా కనీసం మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాటు కూడా కళాశాలలో చేయకపోవడం అనే శోచనీయం. ఇది ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఏం జరిగినా అది పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మనకి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండి పిఠాపురంలో చాలా మార్పులు వస్తాయని మేమందరం ఆశించి మేమందరం కూడా ఆయనకి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించడం జరిగింది. అది ఆ మార్పులు జరగకపోగా అదే విధానం కొనసాగుతుండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది, విచారకరంగా కూడా ఉంది. అది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం అధినేతలు ఈ కళాశాల క్రీడా స్థలాన్ని కాపాడి కేవలం క్రీడలకే, ఇదేంటంటే విద్యార్థులు అవనివ్వండి, పూర్వ విద్యార్థులు అవనివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లో అవనివ్వండి, వేరే టోర్నమెంట్లు నిర్వహించుకుంటూ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి అనుకూలంగా లేకుండా ఈ ఎగ్జిబిషన్ కూడా అనేది మేము పూర్వ విద్యార్థి సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విధానాన్ని అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ నిర్మాణాన్ని ఎగ్జిబిషన్కి ఇచ్చినటువంటి నిర్వాహకులను కూడా పిలిపించి ఈ ఎగ్జిబిషన్ని
ఆప్ చేయవలసిందిగా కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. నూతనంగా ఎన్నికైన పిఠాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెన్న జగదీష్, గొల్లప్రోలు నగర పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షులు మామిడాల సూరిబాబు, ఉపాధ్యక్షులు కడారి సత్యనారాయణ, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ 5 మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వెన్న జగదీష్, మామిడాల సూరిబాబు, కడారి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఘనంగా సత్కరించారు. అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కమిటీ చైర్మన్గా బత్తుల తాతయ్య బాబు, కార్యదర్శి లాలం కాశీనాయుడు మరియు 40 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో అభిమానులు, కార్యకర్తల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మరియు ఇన్ఛార్జి మంత్రి కొల్లి రవీంద్ర విచ్చేశారు. రవీంద్ర మాట్లాడుతూ ఈ పార్లమెంటు కమిటీ 2 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారని తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీకి కట్టుబడి విజయం సాధించాలని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి పదవనేది వస్తుందనేది ఒక తెలుగుదేశం పార్టీలోనే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ చిరంజీవి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోటుని బాలాజీ, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, మాజీ టీటీడీ చైర్మన్ పప్పుల చలపతిరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, చక్కల సీను, కాయల మురళి, బొలిశెట్టి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అనకాపల్లిలో ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమంలో మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. తాతయ్య బాబు గారు ఇది 2వసారి వారి అధ్యక్షులుగా, అలాగే కాశీ గారికి 3వసారి ప్రధాన కార్యదర్శిగా 42 మంది సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఒక పార్టీని బలోపేతం చేసుకుంటూ గ్రామాల్లో ఏ కార్యక్రమాలు చేయాలో సమన్వయంతో అందరూ కలిసి ముందుకెళ్తూ ఈ కమిటీలన్నీ కూడా ఇవాళ అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాం. అన్ని కులాలని, మతాన్ని కూడా లోకేష్ గారు పర్సనల్ గా ఉండి చూస్తా ఉన్నారు. ప్రతి కమిటీలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా సామాజిక వర్గాల వారిగా కూడా ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నాం. ఈరోజు ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు వేసుకున్నాం, 9 మందిని ఉపాధ్యక్షులు వేసుకున్నాం, ఆఫీస్ సెక్రటరీలు 9 మంది, ఆర్గనైజింగ్ సెక్రటరీలు 9 మంది, సెక్రటరీలు 9 మంది, ఆఫీస్ సెక్రటరీ, ట్రెజరర్, మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి 7 నియోజకవర్గాన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు నెల సమీక్ష చేసుకోవాలి. తద్వారా జిల్లాను బలోపేతం చేసుకోవాలి. రాజకీయ పార్టీకి లేని విధంగా సంస్థాగత నిర్మాణం ఆ రోజున ఆయన గండిపేటలో శిక్షణా కార్యక్రమాలు చేసినటువంటి కార్యక్రమం ఇప్పటికి 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక మంది తెలుగుదేశం పార్టీని అంతమందించాలని చెప్పి ఇందిరాగాంధీ లాంటి పవర్ఫుల్ నాయకులు ప్రయత్నం చేసిన ఇంచు కూడా కదలేనటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఉందంటే కార్యకర్తల బాధతో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఈరోజు ప్రతి 2 సంవత్సరాలకి మనం సభ్యత్వాలు వేసుకుంటాం. ఆ సభ్యత్వాలు అయిన తర్వాత గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. గ్రామ స్థాయి కమిటీల తర్వాత మండల స్థాయి, మండలం తర్వాత జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే సొంతం. భారతదేశంలో ప్రాంతీయ పార్టీలో 1 కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా ఈరోజు అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యవర్గ ప్రమాణ స్వీకారంగా ఇచ్చేసినటువంటి కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి, ఇన్ఛార్జెస్కు, ఎమ్మెల్యేస్కు, చైర్మన్లకు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని ఒక అపారమైన నమ్మకంతో కమిటీస్ అన్నీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు.
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కానీ మా మీద ఉన్నటువంటి నమ్మకానికి ఒమ్ము తేకుండా ఖచ్చితంగా మంచి పార్టీని బలోపేతం చేస్తూ, అదేవిధంగా కూటమిని కూడా సమన్వయపరుస్తూ స్థానిక ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించడానికి మా వంతు మా కమిటీ వాళ్ళందరూ కూడా కృషి చేసి గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలు వేశారు, అదేవిధంగా మండల కమిటీలు వేసాం. ఈరోజు పార్లమెంట్ కమిటీస్ కూడా పూర్తయ్యాయి, రాష్ట్ర కమిటీస్ కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. మరి అన్నీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా ఒక నిబద్ధతతో ఖచ్చితంగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి ఏదైతే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏదైతే చేస్తూ ఉన్నారో అదన్నీ ప్రజల్లోకి తెలియపరుస్తూ మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు కొంతమంది ఏదో బురద జల్లాలని చేసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. వారన్నింటిలో కూడా తిప్పికొడుతూ మరి ఈ రోజు ఉన్నటువంటి కమిటీ 42 మంది కూడా నిష్పక్షపాతంగా ఖచ్చితంగా మేమందరం కూడా పనిచేసి తెలుగుదేశం క్యాడర్ని, తెలుగుదేశం అభిమానులందరూ కూడా మంచి ఎత్తున పరిపాలన అందిస్తూ తప్పకుండా మా కమిటీ అంతా కూడా మంచి భవిష్యత్తులో అందరికీ కూడా సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి మా మీద ఏదైతే పార్టీ నమ్మకం పెట్టిందో దాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా పూర్తి చేస్తానని మనం చేసుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో పెద్దలందరూ చాలా సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం కూడా ప్రతి నెల కూడా కమిటీ మీటింగ్స్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా కేడర్తో మీటింగ్స్ పెట్టి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ ప్రమాణోత్సవానికి వచ్చేసినటువంటి అతిరథ మహారాజు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక పటిష్టమైనటువంటి కమిటీ, అనుభవమైనటువంటి కమిటీ ఈరోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పరిశీలన చేసి మంచి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్ని ఈ కమిటీలో వేయడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ ఇతర పార్టీ కార్యక్రమాల్లో కానీ చురుకైన పాత్ర పోషించడానికి కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది, పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈరోజు ఉపాధి యువకులకి అవకాశాలు కల్పించడంలో ఈరోజు లోకేష్ గారు పడుతున్నటువంటి తపన ఈ రాష్ట్రం మొత్తం అంతా చూస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా ప్రతి గడపకి చేరవేయడమే ఈ పార్టీ తాలూకా ఉద్దేశం. ఈ కమిటీ తాలూకా తీరుదనులు కూడా ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండల కమిటీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, అలాగే గ్రామ కమిటీల వరకు ఈరోజు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో పనిచేస్తాయి. తప్పనిసరిగా అన్ని కమిటీల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము అధ్యక్షుల వారి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామంలో పతంజలి ఫుడ్ లిమిటెడ్ పెద్దాపురం ఆయిల్ ఫామ్ వారు రేకుబల్ల సాంబమూర్తి పామాయిల్ తోటలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మేనేజర్ టి చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ రమేష్ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ మొక్కలు రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, పామాయిల్ మొక్కలు ఏ విధంగా పెంచాలి, ఎరువులు ఏ విధంగా వేయాలి, దానికి నీరు ఎంత అవసరం అవుతుంది, ఏ నేలలపై పనిచేస్తుంది, దానిపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గురించి తెలిపారు. పామాయిల్ ఒక ఆయిల్కే కాదు అనేక రకమైన ప్రొడక్షన్లకు ఉపయోగపడుతుంది. దీని యొక్క డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని, మన దేశంలో ఉత్పత్తి సరిపోక పక్క దేశాల నుండి దిగుమతి తీసుకోవాల్సిన అవసరం వస్తుందని, మన దేశంలోని ఉత్పత్తి ఎక్కువగా పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు, కోఆపరేటివ్ డైరెక్టర్ రేగుబల్ల సాంబమూర్తి, ఫీల్డ్ స్టాఫ్ ఎన్ శివ, అగ్రికల్చర్ అసిస్టెంట్ స్వర్ణ రైతులు పాల్గొన్నారు. ఒకలాగా నెక్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అయితే ఒకలాగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా గవర్నమెంట్ ఎంతో అభివృద్ధి చేయాలి, అంత డిజిటలైజేషన్ చేయాలి అని చెప్పి వ్యవసాయంలో కొత్తవన్నీ కూడా ప్రవేశపెట్టి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలి. పెట్టుబడి ఎక్కువైపోతుంది, లేకపోతే డబ్బులు ఇలాగా ఎక్కువైపోతున్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. అయితే కోతుల ప్రభావం ఎక్కువ ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు నాగాపురం, నెక్స్ట్ మన కేడిపేటలో కూడా కోతులు ఉన్నాయి. ఆ గ్రామంలో ఏంటంటే కంప్లైంట్ ఇచ్చారండి ఆల్రెడీ మన స్పందనకి. ఇస్తే ఒక కోతికి ఒక ఫ్యామిలీ ఒక 500 ఇవ్వండి, కోతులన్నీ పట్టుకొని వేరే చోటుకి ఎక్కడికో పట్టుకెళ్ళి వదిలేస్తామంటున్నారు. వదిలేసినా మళ్ళీ రావు అని గ్యారంటీ కూడా లేదు. కోతుల వల్లే చాలా ఇబ్బందిగా ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ తర్వాత ఇంకేంటంటే అండి, మొన్న ధాన్యం అది వచ్చేస్తున్నాయి.
ఆ తక్కువ భూమిలో పండించాల్సిన క్రాప్ ఏదంటే ఇది ఆయిల్ పామ్ దొరికింది. అందువల్ల ఆయిల్ పామ్ ప్రమోట్ చేస్తాం. తాగడం వల్ల చాలా ఇబ్బంది అని మనిషి లేదా తప్పండి, రాంగ్ కాన్సెప్ట్. ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడే పామాయిల్ ప్యాకెట్ ఎవడో తేవడం లేదండి, నేను చెప్తాను. డబ్బా కూడా తేలేదు. అదే ఒకప్పుడు ఏంటంటే ఆయిల్ గడ్డ కడుతుంది, పామాయిల్ గడ్డ కడుతుంది, చలికాలం గడ్డ కడుతుంది. గడ్డ కడితే రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక హార్ట్ ప్రాబ్లం ఉండాలి, ఇలా లోపల కూడా ఆయిల్ గడ్డ కడుతుంది ఏమో ఒక చిన్న కాన్సెప్ట్తో. అప్పట్లో అది రాంగ్ కాన్సెప్టే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన కాన్సెప్ట్ కొత్తగా రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే ఆయిల్ పామ్లో హైయెస్ట్ ఏ విటమిన్ ఉంటుంది, విటమిన్ ఏ అనమాట. కంటి చూపు బాగా మంచిది. ఇప్పుడు ఈ మధ్య క్యాన్సర్ అనేది బాగా వింటున్నాం, ప్రతి చోట క్యాన్సర్ పేషెంట్లు పెరిగిపోయారు. గతంలో ఎక్కడో ఒక జిల్లాకో మండలానికో ఒకడికి వచ్చే క్యాన్సర్ అంటే పెద్ద టైప్ ఉండేది. ఇప్పుడు ఎందుకు ప్రతి ఊర్లో క్యాన్సర్ పేషెంట్లు పెరిగారు. ఎందుకు వస్తుందన్న క్యాన్సర్ అని రీసెర్చ్ చేస్తే మనం డీప్ ఫ్రైలు ఎక్కువ అంటే ఆయిల్ వేపేసేసి పకోడీ కావచ్చు, బజ్జీలు కావచ్చు, అప్పడాలు తినడం వల్ల ఆయిల్ ఒకే ఆయిల్ని మరలా కాస్తే ఆ క్యాన్సర్ వస్తుంది దానివల్ల. ఇప్పుడు అదే ఆయిల్ పామాయిల్ పడితే ఏదైతే డీప్ ఫ్రై వాడటానికి ఆ క్యాన్సర్ రాదు దానికి. ఎందుకంటారా, పామాయిల్ కానీ ప్రతి ఒక్క ఆయిల్కి ఒక బాయిలింగ్ పాయింట్ అంటారు. అంటే ఒక టెంపరేచర్ ఒక పాయింట్ పెరిగిన తర్వాత దాని ఆయిల్ తాలూకు సహజ లక్షణం ఉంటుంది. ఆ లక్షణం కోల్పోతుంది, కెమికల్ ప్రాపర్టీ మారుతుంది, వేరేగా మారిపోతుంది. విషయంలాగా మారినప్పుడు అది 20 రకాల ఆయిల్స్ ఉంటాయి. మొత్తం తినే ఆయిల్స్ 20 ఆయిల్స్ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉన్నది పామాయిల్ ఒకటే. పామాయిల్ తర్వాత నెయ్యి, మన గీ ఉంది కదా, ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ, ఆ రెండింటికి హైయెస్ట్ ఉందన్నమాట. అందుకని ఏమన్నా మీరు ఈ డీప్ ఫ్రై చేయాలని నెయ్యి కూడా చూడండి, మీరు ఎన్నిసార్లు కాసినా నెయ్యి పాడవదు. ప్రతిరోజు తినేటప్పుడు కాసుకుంటారు, నెయ్యి పాడవదు. అదే మీరు అదే ఆయిల్ ఒక చిన్న బాటిల్లో పెట్టుకుని కాచి చూడండి ఒక 4-5 సార్లు, కలర్ మార్పు ఒక జిడ్డు తెట్టులాగా వచ్చేస్తాయి. అందువల్ల హైయెస్ట్ నెయ్యి కన్నా కూడా పామాయిల్కి ఎక్కువ అనమాట. అందువల్ల ఇప్పుడు ఆ పామాయిల్ అనేది కంపల్సరీ వాడాలి అన్ని ఆయిల్స్ల కన్నా. ఈవెన్ ఒకప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ చాలా మంచిది అన్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు అసలు వాడదని డాక్టర్లు రికమెండ్ చేయట్లేదు. డాక్టర్లు ఒకప్పుడు కరెంట్ ఎలక్ట్రిఫికేషన్ ఇచ్చేయండి అని చెప్పేసి. అందువల్ల మీకు కూడా మీరు ఏవైతే బోర్లు కొట్టుండయో ఆ లిస్ట్ ఇచ్చి ఒక లెటర్ రాసుకోండి. మీరు ఉద్యాన శాఖ అధికారి, జిల్లా అధికారికి అని చెప్పి రాసేస్తే మా సత్యబాబు చెబుతారు, మీకు గైడ్ చేస్తారు ఎలా రాయాలని. వేసి మీకు విస్తీర్ణం ఎంత ఉంది, ఎన్ని బోర్లు, ఆ రైతు పేరు ఆధారి మన ల్యాండ్ ఓనర్ పేరు ఎవరైతే పాస్బుక్లో వాళ్ళు రాస్తే దానికి డెఫినెట్గా మీకు తొందరగా అయ్యేటట్టు మేము మా వంతు సాయం మేము చేసి పెడతాం కరెంట్ రావడానికి. అది వస్తే 100% చెప్పేసాను, మీతో పాటు మేము కూడా ఫైట్ చేస్తాం, దాంతో మాకు అవసరం ఉంది కాబట్టి చెప్పారు. చెమ్మచింత కూడా 2000 ఎప్పుడు సత్యబాబు 98-99 స్టార్ట్ అయింది. అప్పుడు చాలా తక్కువ మంది వేశారు. ఇప్పుడు ఈ రోజు ఆ ఊర్లో భూమి ఉండి పామాయిల్ లేని ఇల్లు లేదు. మీరు అది నమ్ముతారు లేదు, మరి ఊరంతా పామాయిలే. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని గొర్లివానిపాలెం గ్రామంలో కుంచాలమ్మ, బంగారమ్మ అమ్మవార్ల తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఉత్సవ నిర్వాహకులు భక్తులకు సౌకర్యాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గండిదేముడు, ఎంపీటీసీ గొర్లి చైతన్య, గ్రామ పెద్దలు త్రిమూర్తులు, కోటాన వెంకటరమణ, గొర్లి కృష్ణ, గొంప వినోద్ తదితరులు కుంచాలమ్మ, బంగారమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గండిదేముడు చైతన్య మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ అమ్మవారి తీర్థ మహోత్సవం గ్రామ ప్రజలందరం ఎంతో వైభవంగా చేసుకుంటామన్నారు. సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే కుంచాలమ్మ, బంగారమ్మల ప్రాముఖ్యతను గురించి వివరించారు. సందర్భంగా ఏర్పాట్లు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొర్లివానిపాలెం గ్రామం. నా పేరు గండిదేముడు అండి. నేను అనకాపల్లి జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. ఈ బంగారమ్మ, కుంచాలమ్మ తల్లి తీర్థం మేమే కాదు, మా తండ్రులు, మా తాతలు, ఇంకా ముందు తరాల వరకు కూడా ఈ కుంచాలమ్మ, బంగారమ్మ తల్లి తీర్థము పండుగ మహా ఘనంగా జరిపేవారండి. ఇప్పుడు కూడా మేము అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా ఈ బంగారమ్మ, కుంచాలమ్మ తల్లి పండుగ అదే ఆనవాయితీగా మేము ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా ఈరోజు విశాఖ ఉమ్మడి జిల్లా కబడ్డీ టోర్నమెంట్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మొదటి బహుమతిగా 20,116 రూపాయలు, రెండవ బహుమతిగా 15,116,
మూడో బహుమతిగా 10,116, నాలుగో బహుమతిగా 7,516. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు బాలు రైడ్స్ అనే భారీ ప్రోగ్రాం 1,50,000 రూపాయలతో జరుపుతున్నాం. అయితే ఈ అమ్మవారిని మేము జోడుగుళ్ళ అమ్మవారిని పిలుచుకుంటాం. ఇప్పుడు కూడా జోడుగుళ్ళలో మా అమ్మవారు ఉంది. అక్కడి నుంచే మేము ఇక్కడికి ఈ జోడుగుళ్ళ అమ్మవారిని ఇక్కడ తేవడం జరిగింది. మేము నేటికి 20 సంవత్సరాలు ఆ జోడుగుళ్ళ నుంచి అమ్మవారిని ఇక్కడ తేవడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా ముందు వారు అంతకుముందు వారు కూడా ఈ అమ్మవారి పండుగని మహా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ధూప దీప నైవేద్యాలతో ఈ పండుగ ఈ తీర్థ మహోత్సవం జరుపుకుంటున్నాం. జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీలో శ్రీ 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 మచ్చాలమ్మ కుంచాలమ్మ తల్లి బంగారమ్మ తల్లి తీర్థ మహోత్సవం ఘనంగా జరుగుతుందండి. ముందుగా సబ్బవరం మేజర్ పంచాయతీ ప్రజలకి అమ్మవారి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందండి. ఈరోజు మా పెద్దలు చెప్తున్నట్టు గత 20 సంవత్సరాలుగా కూడా ఈరోజు అమ్మవారి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. మా పూర్వీకులు ఏ విధంగా అయితే తీర్థ మహోత్సవాలు కానీ పండగ మహోత్సవాలు కానీ ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా చేయడం మొదలుపెట్టారో వారి అడుగుజాడల్లోనే ఈరోజు కూడా పండుగ జరపడం జరుగుతుంది. మా పెద్దలు చెప్తున్నట్టు ఈరోజు డ్యాన్స్ కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు కానీ కబడ్డీ పోటీలు కానీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే ఏ తీర్థ మహోత్సవం చేసినా కూడా విపరీతమైన ఖర్చు ఉంటుందండి. కానీ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ అమ్మవారి పండుగ చేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు కూడా జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా వారి మతాలకు అనుకూలంగా వారి యొక్క దేవతలను పూజించుకుంటూ సాంప్రదాయాన్ని ముందుకి తీసుకెళ్లి భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. మాఘమాస సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో గురువారం ఉదయం 242వ చతుర్థి ఉత్సవం ఘనంగా జరిగింది. చతుర్థి సందర్భంగా ఉపవాసకులు పసుపు గణపతిని చేపట్టి మాడవీధుల్లో నలుదిక్కుల ప్రదక్షిణ సంకీర్తన నిర్వహించి పీఠంలో పంచామృతాలతో గణేశుని అభిషేకించి అల్పాహార నైవేద్యాలు, ఉండ్రాలు, నారికేరాలు సమర్పించి వ్రతపూజలు చేశారు. 67వ రోజు నిత్య గణపతి హోమాన్ని పీఠం వ్యవస్థాపక ఆధ్యాత్మిక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా నిర్వహించారు. 33 మంది ఉపాసకులు పాదాలను కడిగి కరతోరణ దారణాలతో తాంబూలాలు అందించారు. రాత్రివేళ తొలి మాగంలో చంద్రుడికి హారతిగా జ్వాలతోరణం నిర్వహించి ఆకాశ దీపాన్ని దర్శించి ఉపవాస దీక్షలు విరమించారు. శుక్రవారం ఉదయం స్వయంపాకం అందించి చతుర్థి ప్రసాదం స్వీకరిస్తారని పీఠం తెలిపింది. రమణరాజు మాట్లాడుతూ మాఘ చతుర్థి ఉపవాసం దీక్ష, పూజా, వ్రతం, ప్రసాదం దర్శనం వలన ప్రారబ్ధ జన్మత పాపకు కర్మలు విముక్తం చెందుతాయని, సర్వదేవతల యజ్ఞయాగ హోమ ఫలాలు కలుగుతాయన్నారు. 15వ తేదీన పీఠం నుండి భారీ శివలింగం ప్రతిమతో ట్రాక్టర్ మీదుగా ఊరేగింపుగా భక్తజనంతో కోటిపల్లి చేరుకొని పవిత్ర స్నానాలు చేసి ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత భీమేశ్వరుని దర్శించి పీఠం వద్దకు చేరుకొని శివరాత్రి జాగరణ మహాజ్యోతిర్లింగాలతో పూర్తి చేయడం జరుగుతోందని తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీవారి భక్త సమాజం సేవకులు సత్య సతీష్, మల్లిక, అనంతలక్ష్మి, నాగరత్నం, దుర్గా, పద్మావతి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, మహేశ్వరి, రేణుక, మణికుమారి, స్నేహమాధురి, మాణిక్యం, లలిత మున్నగవారు గణేశ సహస్రనామ పారాయణ నిర్వహించారు. దూసలపూడి వారి వీధిలో స్వయంభుగా వేయించేస్తున్నటువంటి శ్రీ భోగి గణపతి పీఠంలో ఈ రోజున నిత్య గణపతి హోమంలో భాగంగా 67వ రోజు గణపతి హోమాన్ని పూర్తి చేసుకుని ఈ సంకష్టహార చతుర్థి ఉపవాసకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటి దగ్గర గణపతి పూజ చేసుకుని గణపతి పీఠానికి వచ్చి పసుపు గణపతిని తయారు చేసుకుని ఈ మాడ వీధుల్లో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ప్రదక్షిణ పాదయాత్ర చేసుకుని వచ్చి ఆ వచ్చినటువంటి వారికి పాదాలు ఈ పసుపు నీళ్ళతోటి కడిగి ఆ తర్వాత గణపతి పూజ వారు చేసుకున్న తర్వాత ఈ యొక్క గణపతి సహస్రనామ పారాయణతోటి వారు తెచ్చుకున్నటువంటి అల్పాహారాన్ని స్వామివారికి నివేదన చేసి ఈ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఈ రోజున సాయంత్రం 6:30 గంటల సమయానికి చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి జ్వాలతోరణం జరుగుతుంది. తద్వారాగా దీక్షను విరమణ చేసి రేపటి రోజున ఉదయాన్నే భోగి గణపతి పీఠంలో స్వామికి స్వయంపాకాన్ని అందజేస్తారు. వారికి సంకష్టహార చతుర్థి యొక్క ప్రసాదాన్ని వారు అందుకోవడం జరుగుతుంది. ఈ సంకష్టహార చతుర్థి మాఘమాసం చాలా విశేషమైనది. కారణం ఏంటంటే ఈ సృష్టి ఆరంభానికి ముందు విఘ్నాలు లేకుండా ఉండడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ యొక్క లలితాదేవి మాతను ఆరాధన చేసినప్పుడు లలితాదేవి ముఖ వచ్చేసినట్టు సింధూర వర్ణంలో విఘ్నేశ్వర స్వామి వారు ప్రభవించారు. ఆ రోజు మాఘమాసంలో మొదటి ఆదివారం. ఆ రోజునే మనం తిరుమూతుల పూజలు చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా మాఘమాసంలో వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి రోజునే ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారు స్వయంభువుగా ప్రభవించారు. కాబట్టి మాఘమాసంలో ఉన్నటువంటి సంకష్టహార చతుర్థి ఉపవాస దీక్ష చేయడం వల్ల ఏడాది పాటుగా
ఈ సంకష్టహార చతుర్థి ఉపవాస దీక్ష చేసేటువంటి ఫలితాలను అందుకోవచ్చు. మనిషి జీవితంలో 21 సార్లు ఈ యొక్క సంకష్టహార చతుర్థి ఉపవాస దీక్షలను పూర్తి చేసుకున్నట్లయితే ఈ సృష్టిలో వరుసగా 7 జన్మలు మనిషి జన్మలు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఏ జన్మలోనూ కూడా ప్రారంభ కర్మల దోషం లేకుండా పరిహారం కలిగేటువంటి అవకాశం ఈ సంకష్టహార చతుర్థి వల్ల ఉంటుంది. ఈ సంకష్టహార చతుర్థి వలన సర్వదేవతల యొక్క యజ్ఞాలు, యాగాలు, హోమాల యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంకష్టహార చతుర్థి వలన కలుగుతాయి. లోక కళ్యాణార్థంగా భోగి గణపతి పీఠంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల సంకష్టహార చతుర్థి రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. అదేవిధంగా విశ్వావసు నామ సంవత్సర మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు గణపతి హోమం చేసుకుని 5 గంటలకి ట్రాక్టర్ మీద భారీ శివలింగంతో ఇక్కడ ప్రదక్షిణ యాత్ర చేసుకుని కోటిపల్లి రేవుకి వెళ్ళి కోటిపల్లి రేవులో స్నానాలు చేసి ద్రాక్షారామ మాణిక్యం సమేత భీమేశ్వర స్వామిని దర్శించుకుని ఈ గణపతి పీఠానికి వచ్చి ఈ గణపతి పీఠంలో ఇక్కడ ఈ జ్యోతిర్లింగార్చనలో ఈ దీపజ్యోతుల కార్యక్రమాన్ని తెల్లవారులు కూడా జాగరణతో చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులని భోగి గణపతి పీఠం తెలియజేస్తూ కల్తీ నేతితో తిరుమల తిరుపతి స్వామివారి లడ్డు తయారు చేయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ఆరోపించారు. బుధవారం కాకినాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ కనీసం ఆవులు కూడా లేని సంస్థకే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం 60 లక్షల లీటర్ల కల్తీ నేతితో లడ్డులు తయారు చేసిందని ఆరోపించారు. శ్రీవారిని మోసం చేసిన ఘనత వారికి దక్కిందని, శ్రీవారు తప్పక వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే తిరుమలలో అన్యమతస్థులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ మహాపాపానికి పాల్పడ్డారని బాబు చెప్పారు. సమావేశంలో సూపర్ బజార్ చైర్మన్ ప్రెసింగ్ ఆదినారాయణ, సంగిశెట్టి అశోక్, కడలి ఈశ్వరి, నల్లం శ్రీనివాస్, సుంకర కృష్ణవేణి, స్వాతి, లక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో మా జిల్లా అధ్యక్షులైన తుమ్మల బాబు గారు పెట్టిన ప్రెస్ మీట్లో సారాంశం ఏంటంటే కల్తీ లడ్డు జరిగిన విధానం అంతా ప్రజలందరికీ తెలుసు. ముందు మాట్లాడిన వాళ్ళందరూ వివరించారు దాన్ని ఎలాగైతే కల్తీ జరిగిందన్నది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అది కాదు. ఒక నాయకుడు ఏ అయితే 2019 నుంచి 23 వరకు పరిపాలించాడో ఆ నాయకుడికి భక్తి అనేది ఎంతవరకు ఉందో మనం ఆ రోజుల్లో చూసాము. ఆయన బొట్టు పెడితేనే పక్కకి తుడిచేసుకునేవాడు, అలాగే తీర్థమితే కిందకు వదిలేసేవాడు. అటువంటి నాయకుడికి ఈ రోజుని లడ్డూ గురించి మనం ఎంత చెప్పినా కూడా ఆయనకు అర్థం కాదు. మనం లడ్డూని ఎవరైనా తెచ్చిస్తే వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చారన్న విధంగా మనం కళ్ళకొద్దుకొని తీసుకుంటాము. అటువంటి మహిళలు అటువంటి మన తెలుగు సంప్రదాయాన్ని ఆయన మట్టి గర్పించారు. అదందరికీ తెలిసిన విధంగా జరిగింది అని తెలిసేసి ఆయన ఇప్పుడు మళ్ళా వాళ్ళందరినీ పోగొట్టి అది కాదు అని చెప్పేసి రివర్స్ అయ్యి మన మీదే దాడులు చేయడానికి వాళ్ళు రావడం అందరూ చూస్తున్నారు ప్రజలందరూ. మా నాయకుడు ఆయన నిజాయితీ, ఆయన భక్తి, అలాగే ఆయన సనాతన ధర్మంలో ఎలా ఉంటారన్నది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుని మెట్లు కడిగారు, దీక్ష తీసుకున్నారు అంటే ఇదంతా తప్పు అని జరిగి వాళ్ళు తప్పు తెలుసుకోవట్లేదు, వాళ్ళకి క్షమించండి ప్రభు అని చెప్పేసి మేమందరం కూడా దీక్షలు తీసుకోవడం జరిగింది. అది మళ్ళా అదంతా రుజువు అయ్యేప్పటికీ వాళ్ళు కాదు అని చెప్పి రివర్స్ అవుతున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. అలాగే మాకు చిన్న ప్రసాదం కింద పడితేనే కళ్ళకద్దుకొని మేము తినేవాళ్ళవి. ఎప్పుడైతే ఇది కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత ఈ లడ్డూలో కల్తీ జరిగిందంట అని చెప్పేసి దాన్ని ఏంటిది లడ్డూనా కాదా అని చెప్పేసి అది మేము ఎంతో బాధకరంగా దాన్ని కళ్ళకద్దుకోవాలా, దాన్ని పక్కన పెట్టాలన్న విధంగా మేము చాలా బాధపడ్డాం. అందరం కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే దానిలో కల్తీ జరిగింది కాబట్టి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏమ్మా రోజక్క, మీరు 15 రోజులకు ఒకసారి పిల్లల పందిలాగా 15 మంది 20 మందిని తీసుకుని వెళ్ళిపోయేవారు కదా, భక్తికి వెళ్ళారా లేకపోతే మీరు సంపాదనకి వెళ్ళారా అన్నది మీ నాయకుడిని అడగండి. మీ నాయకులకి తెలుసు, మీ అందరికీ తెలుసు. అదంతా కూడా ప్రజలను మీరు మభ్యపెట్టక్కర్లేదు. మా అధినాయకుడు ఏది చేసినా సరే నిజాయితీ ఉంటుంది అందులో, అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు ఆ ప్రజలకు చెప్పక్కర్లేదు, ఆ వెంకటేశ్వర స్వామికైనా క్షమాపణలు చెప్పుకుని లెంపలు వేసుకోండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెట్టా జానకి రామారావు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అధికారంలో దిగిపోయే వరకు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో
ఏంటంటే ముఖ్యమైన మరి దేవాలయాల్లో తిరుపతి దేవస్థానం చాలా ప్రాముఖ్యతమైన దేవస్థానం. ఎక్కడి నుంచి వస్తారంటే విదేశీయులు కూడా ఈ దేవస్థానానికి వచ్చి తమ ముడుపులు చెల్లించుకుని ఎంతో పవిత్రమైంది. మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా శ్రీవారు అంటే అంత అటువంటి దేవాలయాల్లో మరి ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో 1,61,00,000 లీటర్లు నెయ్యి కొనుగోలు చేశారో అందులో 60 లక్షల లీటర్లో మరి కల్తీ జరిగిందని ఈవేళ సిట్టు 14 పేజీల నివేదికని వీళ్ళ చదవకుండా ఈవేళ ప్రసాదాలు ఏదో చేతిలో పెట్టుకుని బొమ్మలాట ఆడడం ఎంతవరకు న్యాయం? ఈవేళ వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే గతంలో కూడా చూడండి, ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకో పెద్ద పొరపాటు చేసేవారు, ఎందుకంటే దీన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్. ఇప్పుడు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సిట్టు నివేదికని ఇప్పుడు ఇచ్చి దాన్ని మళ్ళీ క్యాబినెట్ కూడా దీన్ని తీసుకుని దీన్ని ముందు తీసుకెళ్తున్నప్పుడు దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈవేళ ఒక వ్యక్తులతోటి దూషణలతోటి మరి అంబటి రాంబాబు అనే వ్యక్తిని దింపి ఈవేళ ఒక ముఖ్యమంత్రిని, సాక్షాత్తు ముఖ్యమంత్రిని మరి అనరాని మాటలతోటి, లకారాలతోటి మాట్లాడితే మళ్ళీ దాన్ని సబ్జెక్టు డైవర్ట్ చేసి ఏదైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కల్తీ నెయ్యి విషయాన్ని డైవర్ట్ చేసి దీన్ని మళ్ళీ ఒక రాజకీయ నాయకుడిని మళ్ళీ అక్కడి నుంచి దీన్ని ఒక కులానికి ఆపాదించడానికి ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర చేయడానికి కోసం వైసీపీ గవర్నమెంట్ చేస్తుందని, ఇటువంటి ఎన్నటిని మేము ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీళ్ళ ఆటలు సాగవని, వీళ్ళందరికీ మరి ప్రజా కోర్టులో మళ్ళీ ఏదైతే 151 నుంచి 11కు వచ్చారో మళ్ళీ అదే ప్రజా కోర్టులో పెట్టి వీళ్ళని 0 స్థాయికి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దీనికి ఎన్డీఏ గవర్నమెంట్ కూడా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించినటువంటి మా జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ మీద ఈరోజు మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన అందరి ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆ తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లో తీవ్ర అవినీతి, అధర్మ చర్యలు కూడా చోటు చేసుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం కానీ లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టడం జరిగింది. ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేకుండా నిబంధనలు మార్చి కొన్ని సంస్థలకు అప్పానంగా ఈ కాంట్రాక్టులు కట్టబెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అసలు ఆవు కానీ పాలు కానీ పెరుగు కానీ వెన్న లేకుండా 60 లక్షల లీటర్లు కల్తీ నెయ్యి సరఫరాకి వైసీపీ పాలకులు ఆ రోజు పెద్ద కుట్ర చేసి ప్రతి నేతి చొక్కలో కూడా కల్తీ జరిగినటువంటి విషయం. అలాగే కెమికల్స్తో నేతిని తయారు చేసి ఆ నేతికి ఒక నేతి వాసన వచ్చేలాగా కెమికల్స్ను వినియోగించి ఆ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపి భక్తులు అందరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేయటమే కాకుండా నిస్సిగ్గుగా మళ్ళీ తిరిగి దొంగ అన్నట్టు వారు ఎవరైతే మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఎక్కడ అవినీతి జరిగినా అధర్మం జరిగినా ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో
వారు ఈ తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరిగినటువంటి కల్తీ గురించి మాట్లాడితే మరి తిరిగి కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టే పరిస్థితిలో ఉన్నారంటే వారు ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారో అనేటువంటిది వైసీపీ నాయకులు ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ కల్తీ ఉందో ఈ కల్తీలో మోనోగ్లిజర్ అనేటువంటి మోనోగ్లిజరైడ్స్ అనేటువంటి ఒక కెమికల్, అలాగే లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఒక కెమికల్, బీటా కెరోటిన్ అనేటువంటిది, ఎసిడిటీ యాసిడ్ ఇవన్నీ కలిపి ఒక నేతి రూపంగా తయారు చేసి దాంతో లడ్డూల్ని సప్లై చేయడం జరిగింది. అలాగే ఈరోజు జంతు కొవ్వుతో వాళ్ళు అంటా ఉన్నారు, జంతు కొవ్వు లేదనేటువంటిది మాకు ఎన్డీడీబీ చెప్పింది, సిట్టు విచారణలో తేలింది అనేటువంటిది వైసీపీ నాయకులు వాదన. ఇది మోనోగ్లిజరైడ్స్ అనేటువంటిది తయారవడానికే దానికి మూల పదార్థము జంతు కొవ్వు ఉంటేనే మోనోగ్లిజరైడ్స్ అనేటువంటిది తయారవుతుంది. ఈ జంతు కొవ్వుని ఒక 200 నుంచి 250 డిగ్రీలు సెంటిగ్రేడు హీట్ చేస్తేనే ఈ మోనోగ్లిజరైడ్స్ తయారవుతుందనేటువంటిది కూడా వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే ఈరోజు వైసీపీ పాలనలో సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారు చెప్తా ఉన్నారు కల్తీ అనేటువంటిది సహజమే అని చెప్తా ఉన్నారంటే మరి మేమందరూ మరి అంటే ఏదైతే హిందూ భక్తులు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి భక్తులలో చైతన్యం లేదని వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే ఎవరో ఎదురు ప్రశ్నించరనేటువంటిది కల్తీ సహజమని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారో దీనికి మరి వైసీపీలో ఎవరైతే మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వారు సమాధానం చెప్పాలనేటువంటిది మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగినటువంటి ఘోర తప్పిదం ఏదైతే ఉందో వారు మేము చేసింది నేరం కాదు మోసం అని చెప్తా ఉన్నారు వైసీపీ పాలకులు. మరి ఏదైతే మరి శ్రీవారు భక్తులందరినీ కూడా ఒక మనోవేదనకు గురి చేసి ఈరోజు వారు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారంటే మరి ఏదైతే శ్రీవారి భక్తుల్లో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీవారి భక్తులు అందరూ అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వారు చూసుకుంటారు అనేటువంటి చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మరి భక్తుల యొక్క మనోభావాలకు అండగా ఉండేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే మనందరం కూడా ఆ వెంకటేశ్వర భక్తులుగా మనందరం కూడా చైతన్యవంతులై మరి ఏదైతే అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం మరి భక్తులందరి మీద ఉందని కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను ఈరోజు. అలాగే ఈరోజు మరి ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారు వారు గొడ్డల పోటునే గుండెపోటుగా మార్చి మరి చెప్పినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు తిరుపతి లడ్డూలో కల్తీ గురించి మాట్లాడటం పెద్ద హాస్యాస్పదం ఏమి కాదు. మరి ఇది ముమ్మాటికి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేటువంటిది ఎన్డీడీబీ వారు ఇచ్చినటువంటి నివేదికలో మరి వారు తెలియజేసినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి భక్తుల యొక్క మనోభావాల్ని ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారు చేసినటువంటి కల్తీనై కానీ మోసాన్ని కానీ 60 లక్షల లీటర్ల నెయ్యి ఒక ఆవు కానీ పాలు కానీ పెరుగు కానీ కనీసం నేతి చుక్క కూడా లేకుండా మరి కొన్ని కోట్ల 20 కోట్ల లడ్డూల్ని మరి భక్తులకి అమ్మారంటే మరి వైసీపీ వారిని ఏ విధంగా ప్రశ్నించాలి? అలాగే చెప్తా ఉన్నాం కేవలం వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే ఏదో జనసేన పార్టీకి సంబంధించిన వారు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు బీజేపీ పార్టీకి సంబంధించిన వారే ఉండరు.
వైసీపీ పార్టీలో కూడా పెద్ద ఎత్తున మరి వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. అంటే మీ భక్తులతో కూడా నువ్వు కెమికల్ వాడినటువంటి నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అడుగుతూ ఉన్నావు. వారికి పిల్లలు ఉన్నారు. నువ్వు వాడినటువంటి ఏదైతే కెమికల్స్ ఉన్నాయో ఈ కెమికల్స్ ద్వారా మరి క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఆ వైసీపీ పార్టీలో కూడా మరి వెంకన్న స్వామి భక్తులు ఉన్నారు. వారి ఆరోగ్యం అంటే నీ కార్యకర్తల యొక్క ఆరోగ్యాన్ని కూడా నువ్వు నీ రాజకీయ కోసం, నీ ధన దాహార్తి కోసం, మరి నీ కార్యకర్తల యొక్క ఆరోగ్యాన్ని కూడా నువ్వు పాడు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుని మరి మీరు ఏ విధంగా పరిపాలన చేశారనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతూ. నమస్కారం, నా పేరు ప్రసింగ్ ఆదినారాయణ. నేను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్వ కోఆర్డినేటర్ని. ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి మీద జగన్ అండ్కో ఒక రకమైన బూటక ప్రసారం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈవేళ జనసేన కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీ అందరికీ వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా సోదరుడు ఒక విషయాన్ని లేవనెత్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికే ఈవేళ ప్రెస్ మీట్ మీరు ఏర్పాటు చేశారు అన్నది. ఎందుకంటే అంతకుముందే మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఇంచుమించు ఒక నెల రోజుల నుంచి కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. దీన్ని గ్లోబల్ ప్రసారం కింద వైసీపీ వాళ్ళు గ్రామానికి కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో దీన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొంతమంది అచ్చోసిన ఆంబోతులను కూడా తయారు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టి స్థాయికి ఆయన తీసుకొచ్చారంటే ఈవేళ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. దాంట్లో ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఆయన నిలబడి ఈ ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన అన్ని రకాలుగా కూడా కోట్లాది రూపాయలు ఆస్తిని, అదేవిధంగా ఆయన అన్ని సుఖాలని కూడా వదులుకుని ఈరోజు ఈ జనసేన పార్టీని స్థాపించి దీని మీద పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లడ్డూ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన కాటి నుంచి కూడా సనాతన ధర్మంలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ముఖ్యంగా మనం దీన్ని ప్రజల్లో లడ్డూ విషయం మనం ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే జంతు కొవ్వు అనేది పదే వాళ్ళు ఎత్తుతున్నారు తప్పితే మేము ఇక్కడ సంబంధం లేని పర్చేజ్ కమిటీని మేము ఏర్పాటు చేసాం. ఆ పర్చేజ్ కమిటీలో 3 ఉంటే ఒకరు నిజాయితీగా ఉంటున్నారన్న ఉద్దేశంతో ఆ పర్చేజ్ కమిటీకి సంబంధం లేని వ్యక్తుల్ని పర్చేజ్ కమిటీ కింద ఏర్పాటు చేసి దాన్ని ఆ రకంగా దోపిడీ చేయడం జరిగింది. ఈరోజు తిరుపతి లడ్డూ విషయంలో ఖచ్చితంగా దోపిడీ జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకృతి వనరులందరినీ కూడా అన్నీ కూడా ఏ రకంగా దోషిస్తున్నారన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక కొండలు కానీ, ఇసుక కానీ, మైనింగ్ కానీ, అదేవిధంగా ప్రకృతి వనరులన్నీ కూడా ఏ రకంగా దోషిస్తున్నారు, ఏ రకంగా మహిళల మీద దాడులు చేశారు, ఏ రకంగా ఈ భయభ్రాంతులను చేశారు, తల్లిని చెల్లిని కూడా ఆయన ఏ రకంగా కూడా న్యాయం చేయలేని వ్యక్తి ఈవేళ మళ్ళీ ఈ రౌడీ ముసుగులో ఈ రౌడీ మోకంతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు ఒకటి కూడా గమనిస్తున్నారు, నువ్వు ప్రతిపక్ష పాత్ర
నాకు ఇవ్వలేదు, నాకు 11 సీట్లుగా 10 పక్షపాత్ర ఇవ్వని అడుగుతున్నారు. కానీ దానికి చట్టంలో లేనప్పుడు ప్రతిపక్ష పాత్ర ఆయనకి ఎందుకు ఇస్తారు? ఏదైనా ఉంటే నీకు దమ్ము ఉంటే రేపు అసెంబ్లీ జరుగుతుంది, దాంట్లో నీ మనుషులను అందరినీ తీసుకెళ్ళి నువ్వు అసెంబ్లీలో నువ్వు ప్రజల తరపు నుంచి మాట్లాడు. అంతేగాని ఈవేళ నేను రౌడీ మోగుతోటి నేను రాష్ట్రాన్ని అల్లకొల్లం చేస్తానంటే చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. దీన్ని గట్టిగా జనసేన పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యంగా నీ రౌడీ మోక ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లో పెట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన రాజకీయం చేస్తున్నారు, నైతిక విలువలతో ఏ రకంగా ఆయన ఇచ్చేస్తున్నారన్న దాని మీద నువ్వు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే హర్షించేలాగా ఆయన పరిపాలన చేస్తున్నారు. దాంట్లో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సూచన చెప్తే ఆ సూచనని ముందుకు తీసుకెళ్తున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో అన్ని విషయాల్ని పక్కన పెట్టి ఈ కల్తీ నెయ్యి విషయం మీద అడ్వకేట్ జనరల్ని పిలిచి దీని మీద చర్చించడం జరిగింది. దాంట్లో కూడా దోషుల్ని గట్టిగా శిక్షించాలన్న దాని మీద ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ దుర్మార్గుల్ని ఈ ప్రజలందరూ కూడా ఒక కంట కనిపెట్టి మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై చలో రాజమండ్రి కార్యక్రమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జైభీమ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి కిరణ్ బుజ్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీఎస్ నారాయణ గార్ల ఆధ్వర్యంలో సమావేశం విజయవంతంగా జరిగింది. సందర్భంగా జోన్ 2 కమిటీ ప్రకటించిన రాష్ట్ర కమిటీ అలాగే జోన్ 1 కమిటీ కూడా త్వరలో ప్రకటిస్తామని, అప్పటి వరకు జోన్ 1 ఇన్ఛార్జీలుగా ఎల్లప్ప రాంబాబు, ధనంజయరావులు ఉంటారని ప్రకటనలో తెలియజేశారు. ఉద్యోగుల సమస్యలపై గౌరవ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట్ర కమిటీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి విశాఖ జిల్లా సెక్రటరీ వై రాంబాబు మాట్లాడుతూ ఆర్టీసీలో ఉద్యోగుల పక్షాన పోరాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మన జైభీమ్ అసోసియేషన్ నేడు 3వ స్థానంలో ఉండటం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. గతంలో బేజ్ యూనియన్లు ఉన్నాయో బేజ్ యూనియన్ల ఇలకాల్లో పనిచేసి వాళ్ళు చెప్పిన కుర్చీలు పోయడం, వాళ్ళు చెప్పిన కండువాళ్ళు కట్టుకోవడం, వాళ్ళకి సన్మానం చేయడం, మనల్ని అదే అట్టడుగున ఉంచే కార్యక్రమాలు జరిగేవి. నేడు జైభీమ్ అనే అసోసియేషన్ భారతదేశంలోనే ఒక పబ్లిక్ డిపార్ట్మెంట్, ఒక గవర్నమెంట్ సెక్టర్లో, బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్ ఇది ఎక్కడ కూడా అంబేద్కర్ అసోసియేషన్లు, ఎస్ఎస్ అసోసియేషన్ ఏర్పడ్డాయి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏపీపీటీడీ ఉద్యోగుల జైభీమ్ అసోసియేషన్ ఉండేది మన మహనీయులు ఈ ఎస్సీ అసోసియేషన్ లో మొదటగా పెట్టి కిరణ్ బుజ్జి గారు నలిగిపోయి ఇడిపిలతో అడ్డుకోయేవాడు 4 ఎస్సీ అసోసియేషన్ ఉంది అక్కడికి. దీని యొక్క చరిత్ర చెప్తున్నా. ఇక్కడ ఉంది రాజమండ్రిలో ఉండే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని కూడా ఎస్సీ అసోసియేషన్ ఉండి మేజర్ యూనియన్ల దగ్గర దండకట్టాం. అలా దండకట్టే పరిస్థితులు విముక్తీకరించినటువంటి మన ఏపీపీడీలో ఉన్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు పి కిరణ్ బుజ్జి గారికి, అట్లాగే ఈ యొక్క ఉత్తరాంధ్రలోనే ఒక ఉద్యమంగా వెలుగుతున్న మా ప్రీతం అన్నగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీఎస్ నారాయణ గారు కూడా. ఎందుకంటే ఈ గొప్పతనం, ఈ యొక్క జైభీమ్ అసోసియేషన్ గొప్పతనం మేము గతంలో ఉన్నట్టు యూనియన్ల చెప్తాను ఉండము. మాకు జైభీమ్ అసోసియేషన్ ద్వారా మాకు జ్ఞానం వర్ధిల్లాలనే సంకల్పంతో సంకల్పంతో ఈరోజు ఈ యొక్క రాజమండ్రిలో మరి ఈ చలో రాజమండ్రి కార్యక్రమం మరి చాలా వందలాది జరుగుతో మరి ఈ రాజమండ్రి కాంప్లెక్స్ వెళ్ళి మంచి చలో కార్యక్రమాలు చాలా విజయవంతంగా జరుగుతున్నందుకు
ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఏమైతే ఈ రాజమండ్రి అధ్యక్షులు సెక్రటరీ ఈ అందరికి కూడా మా విశాఖపట్నం జిల్లా నుండి అలాగే మా ఉత్తరాంధ్ర జోన్ 1 మన విజయనగరం నుండి కూడా మేము ప్రత్యేకమైన కమిటీకి జైలు చేసుకోవడం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన ఈ జై భీమ్ అసోసియేషన్ ఏదైతే అసోసియేషన్ యూనియన్లు ఉన్నాయో వాటిలో ఈరోజు వాళ్ళ యొక్క సరసానామాలు చెంతన చేరిన జై భీమ్ అసోసియేషన్ ఈ భుజ సంఘాలపై మనం నిలబడ్డారు. మరి ఈరోజు మనం గుడి కింద మనం నిలబడుతున్నాం, మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాం. ఒక్కసారి మా ఉత్తరాంధ్ర తీసుకోండి, విశాఖపట్నం కానివ్వండి. అన్నవరం వారాహి దీక్ష పీఠంలో చండీ హోమం. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్ర పరిధిలో మొదటి ఆర్చ్ సమీపంలో శ్రీ దివ్య అభయ వరాహి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నవరం వారాహి దీక్ష పీఠంలో విశ్వశాంతి కొరకు, లోక కళ్యాణార్థం, గో సంరక్షణ కొరకు వారాహి దీక్ష పీఠాధిపతి శ్రీ శ్రీ పవనానంద స్వామీజీ వారిచే వారాహి దీక్ష పీఠంలో నవగ్రహ పూజ, విశేష పూజా ద్రవ్యాలతో మహాచండీ హోమం వేద పండితులు, అర్చకులు నడమ భక్తులతో అంగరంగ వైభవంగా నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో వారాహి దీక్ష పీఠాధిపతి శ్రీ శ్రీ పవనానంద స్వామి వారు మాట్లాడుతూ, లోక కళ్యాణార్థం, విశ్వశాంతి కొరకు మా దీక్షా పీఠంలో చేపట్టే కార్యక్రమాలన్నీ హైందవ హిందూ సనాతన ధర్మ ప్రకారం విశ్వంలో గల మానవ మనుగడ, గో సంరక్షణ కొరకు చేపట్టే ఈ కార్యక్రమాలన్నింటిలోనూ హిందూ భక్తులంతా పాల్గొని వారాహి మాత కృపకు పాత్రులవుతారని అన్నారు. మా అభయ వారాహి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన భూమి పూజ, అదే రోజు హైందవ హిందూ సనాతన ధర్మాలను ఆచరిస్తూ వారాహి చైతన్య రథయాత్ర ప్రారంభించి 5 నెలల పాటు సాగే ఈ రథయాత్రలో హిందూ భక్తులంతా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని, ఈ రథయాత్ర యొక్క ఉద్దేశం గ్రామాల్లో గో సంరక్షణ ప్రోత్సహించడం, పాడుపడిన దేవాలయాలను దత్తత తీసుకోవడం, శిథిలావస్థకు చేరిన ధూపదీప నైవేద్యాలను నోచుకొని దేవాలయాల్లో అర్చకులను ఏర్పాటు చేయడం హైందవ హిందూ ధర్మాన్ని కాపాడే దిశగా సాగుతోందని, వారాహి అమ్మవారు రథయాత్రలో పాల్గొనవలసిందిగా వారు ముందుగా ట్రస్ట్ సభ్యులను సంప్రదించి వారి యొక్క వివరాలు పంపినచో వారికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతోంది. వారాహి చైతన్య రథయాత్రలో పాల్గొని గ్రామాల్లో హిందూ భక్తులను చైతన్యపరచడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేయడమే చైతన్య రథయాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. జై వారాహి మాతకి జై. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే వారాహి నమోస్తే నమోస్తుతే. భక్తులందరికీ ఈరోజు మంచి శుభోదయం. వారాహి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో వారాహి దీక్షాపీఠం అన్నవరం మహాక్షేత్రంలో వారాహి మాత వేంచేసి ఉన్న ఈ వారాహి దీక్షాపీఠంలో ఈ రోజున హిందూ సనాతన ధర్మం కోసం మరియు భూ సంరక్షణ కోసం ఈ రోజున వారాహి చండీ మహాయజ్ఞాన్ని సంకల్పించి జరుపుకున్నాం. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. రాబోయే వినాశకాలని, రాబోయే కలియుగంలో వచ్చే మానవ కొన్ని యొక్క దారిద్రమైన కాలాన్ని మనం ఆపుకునే ప్రయత్నంగా ఈ అన్నవరం మహాక్షేత్రంలో వారాహి దీక్షాపీఠంలో విశ్వ కళ్యాణం కొరకు ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున శివ కళ్యాణ మహోత్సవం, ప్రతి పంచమి రోజున శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, వారాహి యజ్ఞ కార్యక్రమం, ధర్మో రక్షితి రక్షిత అని శ్రీరాముడు మనకి చెప్పిన మార్గంలో పునరుస నక్షత్రం, శ్రీరాముడి జన్మ నక్షత్రం రోజున వారాహి దీక్షాపీఠంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. అందులోనే భాగంగా రేపు జరగబోయే 22వ తారీఖున తేటకుంట గ్రామంలో వారాహి దీక్షాపీఠం మందిర శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించాం. ఈ యొక్క కార్యక్రమానికి శంకుస్థాపనకు పెద్ద ఎత్తున
హిందూ ప్రజలందరూ కూడా, భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ రోజు కార్యక్రమం వివరాలు వాస్తు హోమం, గణపతి మండపారాధన, పంచమి శుభ సన్మర్థంగా ఆ రోజు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కూడా జరుపుకోవడం నిర్ణయం చేసుకున్నాం. అదే రోజు మధ్యాహ్నం ఏదైతే శంకుస్థాపన జరిగే స్థలం ఉందో అదే శంకుస్థాపన స్థలం నుండి తుని మండలం నుంచి ఇటు రాజమండ్రి సమీపం వరకు గోదావరి పుష్కర ఘాట్ వరకు వారాహి హిందూ చైతన్య ధర్మ రథయాత్ర ప్రారంభం జరుగుతుంది. అందులో ప్రతి గ్రామాల్లో ధూపదీప నైవేద్యాలు లేని దేవాలయాలన్నింటికి కూడా వారాహి రథయాత్రని కొనసాగిస్తూ హిందూ ధర్మం గురించి, దేవాలయ విశిష్టతల గురించి, గో సంరక్షణ గురించి ప్రజలందరికీ, భక్తులందరికీ తెలిపి వాటిని ఈ విధంగా ఉండాలి, ప్రజలు ఈ విధంగా మార్చుకునే మార్గాన్ని సంకల్పంతో ఈ రథయాత్ర కొనసాగుతుంది. మీ దేవాలయాల్లో, మీ గ్రామాల్లో ఈ రథయాత్ర కొనసాగించుకోవాలని కోరుకునే వాళ్ళు తప్పక ఈ మా కమిటీ సంబంధించిన వారు నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి మీ యొక్క వివరాలు, మీ ఊరు, మీ ప్రాంతం, మీ ఫోన్ నెంబర్ అన్నీ కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై వారాహి, జై జై వారాహి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే మరణం తప్పదని, క్యాన్సర్ పేరు వింటే బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం నగరంలో జేమ్స్ మరియు కిమ్స్ హాస్పిటల్ సారథ్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీను వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో క్యాన్సర్ను గుర్తిస్తే జయించడం సాధ్యమన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంచార వాహనాల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జంక్ ఫుడ్ తీసుకోవడం, ఊబకాయం, జన్యుపరంగా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందుతుందని, దీన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జేమ్స్ మరియు కిమ్స్ హాస్పిటల్ వైద్యాధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మనకి జెమ్స్ నుండి ఒక అత్యాధునికమైనటువంటి బస్సు కూడా ఉంది. ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల కూడా మనం ఎర్లీ డిటెక్షన్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడే నాకు కూడా కొంత తెలిసింది, ఒబిసిటీ వల్ల కూడా ఇది వస్తుందని. దీన్ని పెద్ద ఎత్తున మనం అందరం కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి, అందరికీ తెలియాలి. మన ఎక్కడికి వెళ్ళినా మన చుట్టుపక్కల వారికి వాళ్ళు దాని మీద ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మనం దీన్ని చేయగలం. జనరల్గా ఇప్పుడే మేడం చెప్పారు, క్యాన్సర్ అంటే అందరూ ఏదో క్యాన్సర్ అంటే చాలు ఇది చనిపోతారు అనే ఫీలింగ్ ఉంది పబ్లిక్లో. ఇంతకుముందు విలేజ్లో వెళ్తే ఏదో ఒకటో రెండో క్యాన్సర్ పేషెంట్, ఇప్పుడు అలా కాదు. కనీసం ఒక 10 సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ఉంటున్నారు. దీని అంతటి కారణం ఇప్పుడే మేడం చెప్పినట్టు జంక్ ఫుడ్స్, మన వాటర్ కానీ అన్నీ మన డైలీ లైఫ్లో మనం అలవాట్లు కూడా దానికి ముఖ్య కారణం. సో దీనికి అంతటికీ ఒకటే, క్యాన్సర్ నివారణ చేయాలంటే మనం ఎర్లీ డిటెక్ట్ చేయాలి. ఆ ఎర్లీ డిటెక్ట్ చేయాలంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన కల్పించడమే మన అందరి ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దీన్ని జెమ్స్ వారు ఎప్పటి నుండో ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనం అందరం కూడా ఇదొక మనం ప్రతిజ్ఞలా తీసుకొని ఈ రోజు నుండి ఇంకా ఉధృతంగా పబ్లిక్లోకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ని మనం తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన జెమ్స్ వారికి అందరికి కూడా నేను హృదయపూర్వక. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ను ఎస్పీ
కేవి మహేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. శ్రీకాకుళం పోలీసు శిక్షణ కేంద్రం తండేవలసలో ఘనంగా ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ వార్షిక క్రీడలు జరుగుతాయి. పోలీస్ సిబ్బందితో క్రీడా స్ఫూర్తిని, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని ఎస్పీ చెప్పారు. విధి నిర్వహణలో నిత్యం ఎంతో బిజీగా ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది క్రీడల్లో విధిగా పాల్గొనాలని ఎస్పీ పిలుపునిచ్చారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యం కల్పిస్తాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో క్రీడా స్ఫూర్తితో పనిచేయాలని ఎస్పీ సూచించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున ఈ క్రీడల్లో పాల్గొన్నారు. సరిగా లేదు. సో మనకి జనరలీ మనకుంటే మన డ్యూటీస్ కానీ, ప్రెషర్స్ కానీ, రెగ్యులర్ స్ట్రెస్లో మనం ఉంటాము. సో ఈ 3-4 డేస్ ఏదైతే ఉందో కొంచెం అవన్నీ మర్చిపోయి అందరూ బాగా పార్టిసిపేట్ చేయండి. సబ్ డివిజన్స్ అందరూ కూడా డిఎస్పీస్ ఎవరైతే ఉన్నారో పార్టిసిపెంట్స్ అందరూ రావాలి. ఎస్టీఎఫ్, ఏఆర్ అంటే పార్టిసిపేట్ చేస్తారు, హోంగార్డ్స్ వాళ్ళు చేస్తారు. సబ్ డివిజన్ స్టేషన్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని కూడా అందరూ ఏ గేమ్స్కి అయితే ఇంట్రెస్ట్ ఇచ్చారు అందరూ పార్టిసిపేట్ చేయాలి. నాకు మామూలుగా అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం స్పోర్ట్స్, మిగతా అన్నిటికన్నా కూడా. దానికి రీజన్ ఏంటంటే 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు స్పోర్ట్స్లో ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు మిగిలిన నాకైతే వేరే విషయాలు ఏవి గుర్తురావు. మొత్తం మర్చిపోయి ఆ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్లో ఉండిపోతాము. రెండోది ఏంటంటే జనరల్లీ మనం ఏదైనా డ్యూటీ చేసేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, టీమ్ తోటి పని చేయాల్సి ఉంటుంది. సో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏమవుతుందంటే టీమ్ కోఆర్డినేషన్, ఆ టీమ్ కోఆపరేషన్ అనేది డెవలప్ అవుతుంది. అది నేనైతే స్కూల్ డేస్ నుంచి కూడా కావచ్చు అక్కడ నేర్చుకున్నది. అంటే మిగిలిన టీమ్ తోటి ఎలా వర్క్ చేయాలి, ఎలా వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకోవాలనేది అక్కడ నుంచి నేర్చుకున్నది. సో మనకు కూడా ఎవరికన్నా అలా అది అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నన్ను అయితే మీరు ఏ టీంలోకి పిలుచుకోలేదు కాబట్టి, ఏ టీంలో నన్ను జాయిన్ చేసుకోలేదు మీరు. కాబట్టి ఎస్టీఎఫ్ టీం ఏదైతే ఉందో అదే నా టీము. మిగిలిన అందరూ ఎవరైతే ఉన్నారో మిగిలిన అందరూ మాకు విలన్స్. ఈ 3 డేస్ మీరంతా విలన్స్ మాకు. సో మేము ఎస్టీఎఫ్ టీంతోనే ఆడతాను. సో మిగిలిన సబ్ డివిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ కూడా మీ సబ్ డివిజన్స్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఏఆర్ వాళ్ళు ఏఆర్ దాంట్లో చేసుకోవచ్చు. సో ఈ 3 డేస్ మీకు మాకు సంబంధం లేదు, ఓన్లీ మేము ఎస్టీఎఫ్ తోటనే ఆడతాం కాబట్టి. సో మిగిలిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంజురీస్ ఉండకూడదు. సో కొంచెం కంఫర్టబుల్గా ఈ 3-4 డేస్ కొంచెం ప్రశాంతంగా గేమ్స్ ఆడండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాసేవ కోసం, ప్రజల బాగోగుల కోసం నిత్యం పరితపిస్తున్న మహోన్నత వ్యక్తి ఎంవీఆర్. ముత్యాల వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా అనకాపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో పవన్ ఆరోగ్య భరోసా మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి. అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించినట్లు వెల్లడించిన సత్యనారాయణ. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా 8 ఎలక్ట్రానిక్ వాహనాలను పంపిణీ ప్రారంభించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. కాలుష్యరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చిన స్వప్నిల్ దినకర్ పుణ్కర్. నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించిన యలమంచిలి ఎమ్మెల్యే సందరపు. పి ధర్మవరం వెళ్లి రోడ్డు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విజయ్ కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.